హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్క్స్. ఇప్పుడు బ్రాండ్స్ కొత్త ఫోన్స్ ని రిలీజ్ చేసేటప్పుడు వాటి బ్యాటరీస్ 6000 mAh 7000 mAh అని అలాగే వాటితో పాటు ఆ బ్యాటరీ యొక్క ఛార్జింగ్ సైకిల్స్ ని కూడా అనౌన్స్ చేస్తూ ఉంటాయి. ఇలా 1000 ఛార్జ్ సైకిల్స్ అని 1500 ఛార్జ్ సైకిల్స్ అని. అసలు ఈ ఛార్జ్ సైకిల్స్ అంటే ఏంటి, ఈ ఛార్జ్ సైకిల్స్ ఏ విధంగా ప్రభావం చూపుతాయి బ్యాటరీ పైన, అలాగే ఆ కంపెనీస్ అనౌన్స్ చేసిన ఛార్జ్ సైకిల్స్ అయిపోయిన తర్వాత బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది అన్నది కంప్లీట్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఒక ఛార్జ్ సైకిల్ అంటే మనం 0 to 100% ఛార్జ్ చేసి దాన్ని యూజ్ చేయడం. ఇలా చెప్తే అందరికీ అర్థం కాకపోవచ్చు, క్లియర్ గా చెప్తాను వినండి. ఇప్పుడు మన ఫోన్ లో 100% వరకు ఛార్జ్ పెట్టి అందులో 50% వరకు చూసాం. ఆ తర్వాత కరెంట్ ఉంటుందో పోతుందో తెలియక మళ్ళీ ఛార్జింగ్ పెట్టాం 100% వరకు. ఇప్పుడు అనుకుంటారు కదా అందరూ, మనం ఒకసారి ఛార్జింగ్ పెట్టామంటే ఒక ఛార్జ్ సైకిల్ అయిపోయింది అని అనుకుంటారు. అలా కాదు, ఇప్పుడు మనం 50% వరకు యూజ్ చేసాం కదా 100% అయిన తర్వాత, ఆ 50% ని అలాగే ఇప్పుడు మనం 100% వరకు ఛార్జ్ చేసాం కదా, మళ్ళీ ఆ 50% ముందు యూజ్ చేసిన 50% ని అలాగే మళ్ళీ 100% వరకు ఛార్జ్ చేసిన తర్వాత 50% ఎప్పుడైతే యూజ్ చేస్తామో ఆ రెండింటిని 50-50% కలిపి ఇప్పుడు మనకు ఒక ఛార్జ్ సైకిల్ గా కౌంట్ చేస్తారు. అర్థమైందని అనుకుంటున్నాను. ఫుల్ ఛార్జ్ చేసిన తర్వాత దాన్ని 50% వరకు యూజ్ చేసి మళ్ళీ ఛార్జింగ్ పెట్టి 100% చేసామంటే అది ఒక ఛార్జ్ సైకిల్ కాలేదన్నట్టు ఇప్పుడు మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఛార్జ్ సైకిల్స్ బ్యాటరీ హెల్త్ పైన ఏ విధంగా ప్రభావం చూపుతాయి అన్న దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇప్పుడు మనం ఫోన్ ని ఛార్జింగ్ పెట్టడం తీయడం ఇలా యూజ్ చేస్తూ ఉంటే ఈ బ్యాటరీ హెల్త్ అనేది కొద్దిగా తగ్గుతూ వెళ్ళిపోతుంది. ఎందుకు అంటే ఈ బ్యాటరీలో ఉన్న కెమికల్స్ యొక్క లైఫ్ స్పాన్ అయితే తగ్గుతూ ఉంటుంది. మనం ఛార్జ్ చేసి డిశ్చార్జ్ చేస్తుంటే ఇలా ఛార్జ్ సైకిల్స్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈ బ్యాటరీ హెల్త్ తొందరగా పాడవడానికి ఏమేం రీజన్స్ ఉన్నాయి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం కెమెరా వాడుతున్నా, లేదంటే హెవీగా గేమ్స్ చూస్తున్నా, లేదంటే ఛార్జ్ పెట్టినప్పుడు కూడా ఫోన్ లో హీట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఇలా హీట్ జనరేట్ అవుతూ ఉంటే బ్యాటరీ పర్సెంటేజ్ అన్నది తగ్గుతూ ఉంటుంది. అంటే మన ఫోన్ లో తొందరగా ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది. ఇలా హీట్ అవ్వడం వల్ల కూడా మన ఫోన్ యొక్క బ్యాటరీ హెల్త్ పైన ఇంపాక్ట్ పడుతుంది. అలాగే ఇంకొకటి, ఓవర్ గా ఛార్జ్ పెట్టడం. అంటే 100% అయిన తర్వాత కూడా మనం ఛార్జ్ ని డిస్కనెక్ట్ చేయకపోవడం, అంటే కేబుల్ ని తీయకపోవడం. ఇలా 100% వరకు ఛార్జ్ అయిన తర్వాత కేబుల్ ని తీయకపోతే ఏమవుతుంది అని అనుకున్నట్లయితే, ఇక్కడ ఈ 100% ఛార్జ్ అయిన తర్వాత అక్కడ ఎక్కువ వోల్టేజ్ కరెంట్ అయితే పాస్ అవ్వడం జరుగుతుంది. అలా వెళ్తూ ఉంటే మన ఫోన్ లో ఎక్కువగా హీట్ జనరేట్ అవుతూ ఉంటుంది. అలాగే అందులో ఇలా ఎక్కువ వోల్టేజ్ కరెంట్ వెళ్ళడం వల్ల ఆ కెమికల్స్ కూడా తొందరగా ఖరాబ్ అయి మనకు బ్యాటరీ హెల్త్ అనేది తక్కువ అవడం జరుగుతుంది. అలాగే ఇంకొక రీజన్, ఫాస్ట్ ఛార్జింగ్ చేయడం వల్ల కూడా కలుగుతుంది. ఇలా ఫాస్ట్ ఛార్జింగ్ చేయడం వల్ల కూడా మన బ్యాటరీ హెల్త్ ఇంపాక్ట్ అవుతుందా అంటే అవుతుంది. అదేంటి, మనకు ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కంపెనీస్ వాళ్ళే ఇస్తున్నారు కదా, వాళ్ళలా ఇచ్చినా కూడా మనది ఇలా ఫాస్ట్ ఛార్జింగ్ చేస్తే బ్యాటరీ హెల్త్ ఖరాబ్ అవుతుందా అంటే అవుతుంది. ఎందుకు అంటే ఫాస్ట్ ఛార్జింగ్ చేసేటప్పుడు అందులో బ్యాటరీలో ఉన్న కెమికల్స్ అన్ని చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. అలా కెమికల్స్ ఫాస్ట్ గా రియాక్ట్ అయినా కూడా అందులో మనకు ఆ కెమికల్స్ యొక్క లైఫ్ స్పాన్ తగ్గి ఈ బ్యాటరీ హెల్త్ తగ్గిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మూడింటిని గమనించినట్లయితే మనకు ఒకటి స్పష్టంగా తెలుస్తుంది, హీట్ ఎక్కువగా ఉంటే తొందరగా బ్యాటరీ అయిపోతుంది, అలాగే బ్యాటరీ హెల్త్ కూడా పడిపోతుంది అని అనుకుంటారు. అసలు ఈ హీట్ ఇంత ఇంపాక్ట్ ఎందుకు చూపుతుంది అని ఆలోచించారా? ఇలా ఎక్కువగా హీట్ ఉన్నప్పుడు ఆ ఫోన్ లో కెమికల్స్ అన్ని రియాక్ట్ అయ్యి అక్కడ సెల్ఫ్ డిశ్చార్జ్ అవ్వడం అయితే జరుగుతుంది. వాటికవే డిశ్చార్జ్ అవుతాయి. అందుకని చెప్పేసి
తొందరగా బ్యాటరీ అయితే డ్రైన్ అవ్వడం జరుగుతుంది. ఇలా తొందరగా ఇలా అవుతూ ఉంటే ఛార్జ్ సైకిల్స్ కూడా అయిపోతూ ఉంటాయి కదా, మనం ఛార్జింగ్ పెట్టి యూజ్ చేస్తూ ఉంటే. అందుకని చెప్పేసి ఇలా ఛార్జ్ సైకిల్స్ తగ్గి బ్యాటరీ హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఛార్జ్ సైకిల్స్ అయిపోయిన తర్వాత మన ఫోన్ బ్యాటరీ ఏ విధంగా వర్క్ అవుతుంది, ఎలా ఉంటుంది అన్న దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ ఛార్జ్ సైకిల్స్ అయిపోయిన తర్వాత ఫోన్ బ్యాటరీ ఆల్మోస్ట్ 80% కంటే తక్కువగా వస్తుంది. సో ఇలా ఛార్జ్ సైకిల్స్ అయిపోయిన తర్వాత 80% కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ బ్యాటరీ హెల్త్ మనకు ఈ బ్యాటరీని ఛార్జ్ చేస్తుంటే తొందరగా ఛార్జ్ కాకపోవడం, అలాగే ఫాస్ట్గా డ్రైన్ అవ్వడం, ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటాం. కాబట్టి ఫోన్ బ్యాటరీ యొక్క హెల్త్ మనము 80% కంటే తక్కువగా వచ్చినప్పుడు బ్యాటరీని రీప్లేస్ చేసుకోవడం చాలా ఉత్తమం. ఇప్పుడు ఈ బ్యాటరీ హెల్త్ తొందరగా పాడవకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అన్న దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, ముందు ఫోన్ని 20% కంటే తక్కువగా ఉన్నప్పుడు ఎప్పుడు యూజ్ చేయొద్దు. అలాగే 80% కంటే ఎప్పుడు ఎక్కువగా కూడా ఛార్జ్ చేయకూడదు. ఎందుకు అంటే ఈ 80% నుంచి 100% వరకు ట్రికిల్ ఛార్జ్ అని అంటారు. ఈ ఛార్జ్ అయ్యేటప్పుడు ఎక్కువగా హీట్ అవ్వడం జరుగుతుంది. ఎక్కువగా హీట్ అవ్వడం అంటే బ్యాటరీ హెల్త్ పైన ఇంపాక్ట్ పడుతుంది కదా. అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా 80 to 100% అయితే ఛార్జ్ చేయకూడదు. అలాగే ఓవర్ నైట్ ఎక్కువసేపు 100% ఛార్జ్ అయిన తర్వాత కూడా మనం ఛార్జింగ్ పెట్టి ఉంచడం అయితే మంచిది కాదు. ఎందుకంటే చెప్పాను కదా, ఈ 100% ఛార్జ్ అయిన తర్వాత హై వోల్టేజ్ కరెంట్ పాస్ అవుతూ ఉంటుందని. ఇలా ఓవర్ నైట్ కూడా ఛార్జింగ్ పెట్టి ఉంచడం వల్ల మన ఫోన్ బ్యాటరీ హెల్త్ ఖరాబ్ అవుతుంది. కాబట్టి కొద్దిగా దాన్ని కూడా తగ్గించుకోవాలి. అలాగే ఛార్జ్ చేసేటప్పుడు కొన్ని ఫోన్లలో అడాప్టివ్ ఛార్జింగ్ అని, అలాగే కొన్ని ఫోన్లలో సేఫ్ ఛార్జింగ్ అని ఉంటుంది. దీన్ని ఆన్ చేసుకున్నట్లయితే ఇది ఒకవేళ మనం నైట్ గనక ఫోన్ ఛార్జింగ్ పెట్టి పడుకున్నాం అనుకోండి, అది 0 to 80% అనేది ఫాస్ట్గా ఛార్జ్ అయ్యి 80 to 100% అనేది తెల్లవారేసరికి మనకు ఫుల్ ఛార్జ్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇటువంటి అప్పుడు 100% వరకు అది రాత్రే ఎక్కదు కదా. అలాగని చెప్పేసి మనకు ఈ హై కరెంట్ కూడా పాస్ అవ్వదు కాబట్టి తెల్లారే లోపు మనం ఎలాగో ఛార్జింగ్ తీస్తాం కాబట్టి బ్యాటరీ హెల్త్ కూడా కొద్దిగా బాగుంటుంది. అలాగే ఫోన్ని ఛార్జ్ చేసేటప్పుడు కేసుని తీసి ఛార్జ్ చేసేలా చూసుకోండి. ఎందుకంటే కేస్ గనక ఉన్నట్లయితే ఆ ఛార్జింగ్ అయ్యేటప్పుడు ఉన్న హీట్ అంతా ఫోన్లోనే ఆగిపోతుంది. ఒకవేళ కేస్ గనక తీసేసి ఛార్జింగ్ పెట్టినాం అనుకోండి, అప్పుడు ఫోన్ నుంచి హీట్ అనేది బయటకు వెళ్తుంది కాబట్టి అంతలా ఉండదు, బ్యాటరీ హెల్త్ పైన అంత ఇంపాక్ట్ పడదు. అలాగే ఫోన్ ని ఛార్జ్ చేసేటప్పుడు ఒరిజినల్ అడాప్టర్స్ ని, ఒరిజినల్ కేబుల్స్ ని వాడడం ఉత్తమం. ఇలా వాడితే కొద్దిగా మంచిగా ఉంటుంది బ్యాటరీ. ఈ ఫోన్ కూడా అంత తొందరగా పాడవదు. అలాగే గుర్తుపెట్టుకోండి, ఫోన్ హెవీగా హీట్ అయితే ఖచ్చితంగా బ్యాటరీ పైన ఇంపాక్ట్ పడుతుంది. ఈ హీట్ అయ్యే పనులు కానీ, లేదంటే మనకు ఎక్కువగా ఎండలో కూడా ఫోన్ యూస్ చేయడం మంచిది కాదు. సో ఇది కూడా తగ్గించుకుంటే బెటర్. మరి ఈ వీడియోలో మీకు ఈ బ్యాటరీ హెల్త్ గురించి, ఈ ఛార్జ్ సైకిల్స్ గురించి అంత పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.